వెల్కమ్ టు ఏవైనా ఆంధ్రజ్యోతి అనాలిసిస్. వైసీపీ అధికారంలో ఉండగా వారు పార్టీ కార్యాలయాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించాలని చెప్పి అనుకున్నారు. చాలా చోట్ల నిర్మాణాలు చేశారు. కొన్ని చోట్ల పూర్తి చేశారు, కొన్ని చోట్ల వివిధ దశల్లో ఉన్నటువంటి పరిస్థితి. అయితే పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడం లేదా ప్రభుత్వం నుంచి అధికారికంగా లీజుకు తీసుకొని పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడం అనేది జరుగుతోంది. అయితే దానికి ఒక పద్ధతి ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా చేయాల్సినటువంటి వ్యవహారం. సో ఇది కూడా మనం చూస్తే సహజంగా వివిధ పార్టీలకు రాష్ట్ర స్థాయి కార్యాలయాలకు సంబంధించినటువంటి విషయంలో ఎక్కువగా స్థలం తీసుకోవడం ప్రభుత్వం దగ్గర నుంచి మినిమం లీజు, తర్వాత నిర్మాణాలు చేయడం అనేది ఇప్పటి వరకు చూసాం. అయితే జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి వైసీపీ గతంలో ఈ వ్యవహారాన్ని చేపట్టించింది. అయితే ఇక్కడ చాలా నిర్మాణాల విషయంలో అసలు అనుమతులే తీసుకోకపోవడం, ఆయా మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి ఇష్టానుసారంగా కట్టేసుకోవడం, మమ్మల్ని ఎవరు అడుగుతారులే, మనకు అడ్డా మేముందలే, ఇప్పుడు అధికారంలో ఉన్నాం, నెక్స్ట్ కూడా మేమే, వైనాట్ 175 అనేటువంటి వ్యవహారంలో ఆ రకమైనటువంటి విధానంలో ఉన్నప్పుడు అసలు మనకు అడ్డే ఉంది అన్నట్లుగా కొనసాగించారు. అయితే విజయనగరం విషయంలో ఇక్కడ దాసన్నపేటకు సమీపంలో ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నటువంటి బిల్డింగు నిర్మాణానికి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ సర్వే నెంబర్ 569లో దీనికి సంబంధించి ల్యాండ్ తీసుకొని దీనిలో నిర్మాణం చేపట్టారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఈ ల్యాండ్ మాన్సాస్ ట్రస్ట్ అనువంశిక ధర్మకర్త సంబంధించినటువంటిది. ఆయన ఎవరో కాదు, అశోక్ గజపతి రాజు, మాజీ మంత్రి, వివిధ హోదాల్లో రాజకీయాల్లో ఉన్నటువంటి వారు. అంతేకాదు ప్రస్తుతం గోవా రాష్ట్రం గవర్నర్ కూడా. వీరు అప్పట్లోనే కంప్లైంట్ చేశారు, అసలు ఇది అసలు ఎలా మారింది, ప్రభుత్వ ల్యాండ్కి ఉందా, ప్రభుత్వ ల్యాండ్ అని చెప్పి లీజుకి ఇవ్వడం ఏంటి అని చెప్పి. సరే అప్పట్లో కంప్లైంట్ చేసిన అశోక్ గజపతి రాజు గారు కంప్లైంట్ చేసినా పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉంటారు, పట్టించుకోరు సహజంగా. సరే పట్టించుకున్నారా లేదా అసలు ఏంటి అని కంటే అసలు మార్చారు, రికార్డులు ఎలా మారాయి, ఏ రకంగా ఇది అయ్యింది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే అశోక్ గజపతి రాజు ఈరోజు విజయనగరంలో మీడియాతో మాట్లాడినప్పుడు దీని విషయం పైన స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది గత కొద్ది రోజుల నుంచి విజయనగరం రాజకీయాల్లో, ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో చూసాం, మాన్సాస్ ట్రస్ట్ సంబంధించినటువంటి విషయంలో వైసీపీ ఎలా వెంటాడింది, ఏ రకంగా చేసింది, ఈ ప్రక్రియలో ట్రస్ట్కి సంబంధించినటువంటి విషయంలోనే కోర్టు దాకా వెళ్ళి రావడం, అనేక కేసులు ఎదుర్కోవడం, ఇట్లాంటి వ్యవహారాలన్నీ సాగాయి. సరే అది లీగల్గా ట్రస్ట్కి లేకపోతే ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి వ్యవహారంగా చూస్తే, సో ఇప్పుడు ఈ ల్యాండ్ విషయంని ఎవరు నిర్ణయం తీసుకున్నారు, ఎలా నిర్ణయం తీసుకున్నారు, అసలు ఎలా మారింది అనేది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశంగా మారింది. వైసీపీకి 33 సంవత్సరాలకు లీజుకు తీసుకొని కట్టామనేటువంటిది వైసీపీ లీడర్లు చెప్తున్నమాట. సరే అది అసలు ఎట్లా చేశారనేదే ఇప్పుడు క్వశ్చన్. ఎందుకంటే ఇది మనం చూస్తున్నాం, ల్యాండ్స్ సంబంధించిన విషయంలో సామాన్యమైన రైతులు సోమవారం రోజు జరిగేటువంటి ఫిర్యాదుల సందర్భంగా కలెక్టరేట్లకో, తహసీల్దార్ కార్యాలయాలకో, ఆర్డీఓ కార్యాలయాలకు వెళ్ళి తమ మెమరాండాలు ఇచ్చుకొని చెప్పుకుంటూ ఉంటారు. సో భూమికి సంబంధించిన సమస్య పైన సంవత్సరాల తరబడి పోరాటం చేస్తూ ఉంటారు. అది ఒక సామాన్యుడికే కాదు, ఒక రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా పనిచేసేటువంటి వారికి కూడా ఎదురవుతుంది అనేదానికి ఇదొక నిదర్శనం. సో అప్పట్లో ఆయన ప్రథమ పౌరుడు కాకపోవచ్చు గోవా రాష్ట్రానికి, కానీ ఇప్పుడు ఆ సమస్య ఇది ఎలా జరిగిందో తెలుసుకోవాలని చెప్పి ఆయన ఆ హోదాలో ఉండి కూడా క్వశ్చన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఏ రకమైనటువంటి పరిస్థితి ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే
మనం నిత్యం చాలా ఇష్యూస్, చాలా సమస్యలు, భూమికి సంబంధించినటువంటి సమస్యలు, చిన్న రైతులు, పేదవాళ్ళు, వాళ్ళందరూ కూడా సంవత్సరాల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు, అధికారులు బతుకులాడుతుంటారు, కొంతమంది న్యాయస్థానాలకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉండవు, ఆ స్తోమత లేనటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, కొంతమంది పోరాడతారు, కొంతమంది పోరాడలేక వదిలేసుకుంటారు, రకరకాల పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ విషయంలో అసలు ఏం జరుగుతుంది, ఈ పరిస్థితి ఎందుకు ఎదురైంది, దీనిపైన అసలు గోవా రాష్ట్రం గవర్నర్ అశోక్ గజపతిరాజు గారు ఏం మాట్లాడారు ఒకసారి ఫస్ట్ విందాం మనం. సర్వే నంబర్, టౌన్ సర్వే నంబర్ 569. ఇప్పుడు ఒక ప్రభుత్వము ఒక పార్టీకి ఇచ్చారు. ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దట్ పాలసీ. నాకు పాలసీతో సంబంధం లేని విషయం. వాట్ పార్టీస్ డూ ఆర్ లెఫ్ట్ టు పార్టీస్. కానీ ప్రభుత్వాలు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో ద లాస్ ఆఫ్ ద ల్యాండ్. మిస్లీడ్ చేయడానికి చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు. పని చేస్తున్న వాళ్ళు వారు చెప్తా ఉన్నారు. వీ డోంట్ సే చట్టాలని చుట్టాలుగా చేయకూడదు, చెయ్యాలని మేము అంటంలా. మేము టోటలీ నాన్ ఇన్ఫ్లుయెన్స్ ఫెలోస్ అని చెత్తబుట్లో ఉన్న మనుషులు అనుకుంటే పొరపాటు. మీరు ఒక నిర్ణయంకి వస్తే మీ నిర్ణయం మాకు నచ్చలేదనుకో, వీ హ్యావ్ ఆల్టర్నేటివ్స్. మీరు ఇలాగా నిర్ణయానికి రాకుండా ఒకటి చాలా స్పీడ్గా, ఓవర్ స్పీడ్గా చేసి ఇంకొకటికి స్నేల్ పేస్ కూడా వెళ్ళడం, ఇది మంచి పద్ధతి కాదు. మాలాంటి మనుషులు ఇంకా లా, ఆర్డర్, కాన్స్టిట్యూషన్ ఇవన్నిటిపై నమ్మకం ఉన్న వాళ్ళని మేమందరూ దయచేసి మా నమ్మకాన్ని మా ఓపికని కూడా పరీక్ష పెట్టడం మంచిది కాదు అని నా భావన. ప్రైవేట్ స్థలము పబ్లిక్ స్థలంగా అవ్వడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. హౌ డిడ్ యూ అరైవ్ దట్ దిస్ ఇస్ అబాండెడ్ ప్రాపర్టీ, ఓనర్స్ ఆర్ అన్ట్రేసబుల్, ఏదో ఉంటాయి కదా. ప్లీజ్ టెల్ us. రైట్, ఇది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీ ఎలా అయింది? సో న్యాయం పైన, చట్టం పైన గౌరవం ఉంది కాబట్టి ఇన్ని రోజులుగా క్వశ్చన్ చేస్తున్నాం అనేటువంటిది వారు చెప్తున్నటువంటి వాదన. అసలు ఎలా అయింది, దీనిపైన వాళ్ళు అసలు ఏం కంప్లైంట్ చేశారు, కంప్లైంట్ చేసిన తర్వాత జరిగింది ఏంటి, ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, ఇవాళ ఆయన డిమాండ్ చేసింది ఏంటి అనేది కూడా మరింత ఇన్ఫర్మేషన్, మరింత విశ్లేషణ కూడా అందించేందుకు మనతో పాటు మా ప్రతినిధి శ్రీనివాస్